లాస్ట్ టైం మందమర్రిలో వెలిసిన కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి వీడియో తీస్తే చాలా మంది దీని ఫుల్ అడ్రస్ గురించి వీడియో తీయమని అడిగారు. సో అందుకని ఈసారి అయితే లాంగ్ వీడియో తీశాను. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు ద శ్రీయాంశి తెలుగు వ్లాగ్స్. మా అమ్మ వాళ్ళు ఉండేది మంచిర్యాల్. సో ఇక్కడికి వచ్చాం కాబట్టి సమ్మర్ హాలిడేస్లో అన్నీ ఎంజాయ్ చేస్తూ అలానే దగ్గరలో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్ని కూడా దర్శించుకోవడం జరిగింది. మంచిర్యాల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఈ టెంపుల్కి 15 కిలోమీటర్స్ పడుతుంది. అక్కడ నుంచి మనకైతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఆధార్ కార్డ్ చూపిస్తే లేడీస్కి అయితే. ఇంకా మంచిర్యాల నుంచి అయితే ర్యాపిడో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం ఆటోస్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఒక 200 రూపీస్, 150 నుంచి 200 రూపీస్ అలా పడుతుంది. అంటే టైమింగ్స్ని బట్టి అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చినట్టు. బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే చాలా దగ్గరలో ఉంటుంది టెంపుల్. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక 10 మినిట్స్లో. సో బస్సెస్ ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఆటోస్ ఆప్షన్స్ ఉంటాయి. ఆటోస్ అయితే షేరింగ్ ఆటోస్ అయితే 50 రూపీసే అంతే పడుతుంది అన్నట్టు. మంచిర్యాల నుంచి మందమరికి 15 కిలోమీటర్స్ కాబట్టి తక్కువ కాస్ట్లో వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ దగ్గర దింపేస్తారు. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 మినిట్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఈ మట్టి వే చూసారు కదా, ఈ వే నుంచి అయితే మనం టెంపుల్కి వెళ్తాం అన్నట్టు. ఆటోస్ కూడా వెళ్తున్నాయి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కార్స్ కూడా వెళ్తున్నాయి. కాకపోతే వర్షాకాలంలో మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఆగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వే మనకి టెంపుల్ బయటైతే ఈ విధంగా ఉంటుందన్నట్టు. ఇంకా కడుతున్నారు. సో మొత్తం కంప్లీట్ అవ్వలేదు. లోపల మాత్రం అన్నీ కంప్లీట్ చేశారన్నట్టు. బయట మాత్రం ఇంకా టెంపుల్‌ని డెవలప్ చేస్తున్నారన్నట్టు. ఇంకా పెద్దగా కట్టడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఇంకా కడుతున్నారన్నట్టు. సో బయటైతే ఈ విధంగా ఉంటుంది టెంపుల్. ఇంకా అమ్మవారితో పాటు ఇక్కడ శివాలయం ఉంది. అంటే శివుడు టెంపుల్ లింగంది ఉంది. అండ్ దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది. అది కాకుండా వినాయకుడి టెంపుల్ ఉంది. నాగదేవుడికి సంబంధించిన చిన్న టెంపుల్ లాగా కట్టారు. ఇక్కడ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం. అస్సాంలోని ప్రసిద్ధి కామాఖ్య ఆలయం తరహాలో ఇక్కడ అమ్మవారు యోని ఆకారంలో ఉన్న శిలా రూపంలో పూజలు అందుకుంటున్నారు. స్త్రీ శక్తిని, సృజనాత్మకతను గౌరవించే ఈ ఆలయం ఈ ప్రాంతంలోని భక్తులకు విశేషమైన తాంత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. సహజ సిద్ధమైన శిలాయోని రూపంలో ఉంటుంది. దీనిని శక్తికి ప్రతీకగా భావిస్తారు. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అష్టదశ శక్తిపీఠాలు అయితే కనిపిస్తాయి. ప్రతి ఒక్క అమ్మవారి ఫోటోకి సంబంధించిన వివరాలని నేను ఒక షార్ట్ వీడియోగా అయితే తీసి పెట్టాను. తప్పకుండా చూడండి. వాళ్ళ పేర్లతో సహా ఎక్కడ ఉంటారు ఏంటి అనేది ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను, చూడండి. ఈ విధంగా శక్తిపీఠాలను దర్శనం చేసుకున్న తర్వాత మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటామన్నట్టు. చుట్టూ ఒక ప్రదర్శన చేసిన తర్వాత మనం ఇక్కడ టెంపుల్లో కనిపిస్తున్నారు కదా ముగ్గురు అమ్మవార్లు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామన్నట్టు. ఇక్కడ టెంపుల్లో ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారికి పూజలు చేసేది కూడా ఆడవాళ్ళు మాత్రమే. అంటే ఆడపూజారులు మాత్రమే ఉంటారు. అక్కడ పూజలన్నీ ఆడపూజారులు మాత్రమే చేస్తారు. ఈ విధంగా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఉన్న అమ్మవార్లను దర్శనం చేసుకుంటామన్నట్టు. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కనిపిస్తూ ఉన్నారు కదా. మన ముగ్గురు అమ్మవార్లు ఎవరెవరు అంటే ఫస్ట్ వచ్చేసి మనకి సరస్వతి మాత ఉంటుంది. మిడిల్లో వచ్చేసి మనకి లలితాదేవి ఉంటుంది. లలితాదేవి అమ్మవారి దర్శనానికి ఆపోజిట్ సైడ్లోనే మనకి ఇక్కడ కామాఖ్య అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది ఉంటుంది అన్నట్టు కిందికి. ఇక్కడ కామాఖ్య అమ్మవారి యోనిని ఇలా పూజ చేస్తారన్నట్టు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నేను దర్శనం చేసుకున్నాక మళ్ళీ వీడియో అయితే తీసాను అన్నట్టు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా గోపురం, ఆ గోపురం వచ్చేసి సేమ్ మనకి అస్సాంలో ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా సేమ్ గోపురాన్ని అయితే కట్టారన్నట్టు. ఇక్కడ చెప్పాను కదా ఆడవాళ్ళే పూజ చేస్తారు, చక్రం అని ఉంటుంది, దానికైతే పూజ చేస్తున్నారు అన్నట్టు. అక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ఎవ్రీడే. ఇక్కడ వచ్చేసి మూడో విగ్రహం వచ్చేసి వారాహి అమ్మవారి విగ్రహం అన్నట్టు. ఈ విధంగా త్రిశక్తి రూపంగా ఈ ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు. ఫస్ట్ సరస్వతి మాత, నెక్స్ట్ వచ్చేసి లలితాదేవి, థర్డ్ వన్ వచ్చేసి వారాహి అమ్మవారి విగ్రహం. ఈ విధంగా అయితే భక్తులు యోని అమ్మవారిని అంటే కామాఖ్య అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పైకెక్కి మనం స్టెప్స్ ఎక్కైతే ఇక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కింద నుంచి తీశాను. ఆఫ్టర్ దర్శనం నేను ఈ వీడియో అయితే తీశాను. ఇంకా బయట ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూద్దాం రండి. టెంపుల్ బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా అస్సాంలో ఎలా కట్టారో అలానే కడుతున్నారంట. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు బయట మొత్తానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదా, అవి ఏమేమి టెంపుల్స్ అనేది ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి.
ఇప్పుడు మీరు చూస్తుంది దుర్గమ్మ తల్లి టెంపుల్ అన్నట్టు. లోపల దుర్గమ్మ తల్లి ఉంటారు అండ్ వారాహి అమ్మవారు కూడా ఉంటారు అన్నట్టు. ఈ విధంగా దుర్గమ్మ తల్లిని అయితే ప్రతిష్ఠించారు. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత పక్కనే వారాహి అమ్మవారిని అయితే పెట్టారన్నట్టు. ఇంకా ఆపోజిట్ సైడ్లో అయితే ఈ విధంగా మనకి శివలింగం అయితే కనిపిస్తుంది. శాక్త సాంప్రదాయాల ప్రకారం ఈ ఆలయంలో శ్రీతత్వాన్ని సృష్టికి మూలంగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలైతే చేస్తారు. ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుందన్నట్టు. అది కూడా జూన్ 22న జరుగుతుంది. ఆ టైంలో ఆలయ గర్భగుడి తలుపులను 3 రోజుల పాటు మూసివేస్తారు. ఇది అమ్మవారికి ఋతుస్రావ సమయం అని నమ్ముతారు. ఈ 3 రోజులు ఆలయంలో పూజ కానీ దర్శనం కానీ ఉండదు. ఎవరైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటే జూన్ 22 నుంచి 25 వరకు ప్లాన్ చేసుకోకండి ఈ టెంపుల్కి రావడానికి. సో ఆ టైంలో అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇంకా బయటికి వచ్చినాక మనకి శివలింగంతో చిన్న టెంపుల్ అయితే ఈ విధంగా కట్టారన్నట్టు. ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు, శివలింగం ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇంకా ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం బయటికి వచ్చిన తర్వాత మనకైతే వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తున్నట్టు. ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అయ్యగారులే పూజలు చేస్తూ ఉంటారన్నట్టు. టెంపుల్ కూడా చాలా బాగా కట్టారు. ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా గణేష్ టెంపుల్ అన్నట్టు. బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ఇందులో ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి 2 చెట్లలో అంటే చెట్లను అలానే ఉంచేసి దాని మీద టెంపుల్ అయితే కట్టారంట. అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. ఈ విధంగా టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ పక్కనే చెట్టు కనిపిస్తుంది కదా, ఇట్లా సైడ్కి అయితే ఒక చెట్టు ఉంది. ఇంకా టెంపుల్ వెనుక సైడ్ కూడా ఇంకో చెట్టు ఉందంట. అలానే ఉంచేసి ఇంకా ఇక్కడైతే టెంపుల్ అయితే కట్టారన్నట్టు. ఈ విధంగా ఎల్లమ్మ తల్లి దర్శనం కూడా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత ఈ విధంగా అయితే మనకి త్రిశూలం అంటాం కదా, త్రిశూలం ఆకారంలోనే ఉంది. కాకపోతే ఇక్కడ 3 శూలాలు లేవు, 2 శూలాలతోనే ఉంది. మరి దేనికోసం పెట్టారనేది నాకు కూడా అంత ఐడియా లేదు. సో అందుకే నేను ఇంకా ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది అన్నట్టు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్కి ఆ టైమింగ్స్లో అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి మధ్యాహ్నం హారతి కూడా చాలా బాగా చేస్తారంట, బాగుంటుందంట. చూడండి కంపల్సరీగా మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, అలా పెట్టారన్నట్టు. ఇంకా నాగదేవతల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇంకా గోశాల కూడా ఇక్కడ ఉంటుంది. హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మాత్రం మనకి డైలీ ఒక 2 అయితే ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది వచ్చేసి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 9:45కి రీచ్ అవుతాం, అంటే మంచిర్యాలలో రీచ్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది వచ్చేసి మనకి మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయింది అంటే ఇక్కడికి ఆఫ్టర్నూన్ 12:30కి అయితే రీచ్ అవుతాం, అంటే మంచిర్యాలకి రీచ్. ఇంకా మంచిర్యాలలో రీచ్ అయిన తర్వాతే మనకు అక్కడ నుంచి అయితే ఆటోస్ అయితే ఉంటాయి. సో ఆటోస్, షేరింగ్ ఆటోస్ అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్ ఆటోస్ మాట్లాడుకొనైనా రావచ్చు. అండ్ లేదు అంటే బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మందమరి బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, చాలా దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ అయితే. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చినట్టు టెంపుల్లోకి. మార్నింగ్ టైంలో అంటే 10, 11, 12 ఆ టైంలో దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ హారతి ఇస్తారు, హారతి కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ అన్నదానం కూడా జరుగుతుందంట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.